ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రజలను కలవరపెడుతోంది. జగ్గయ్యపేటలో ఇప్పటికే ఒకరు చనిపోవడం, పెద్ద ఎత్తున కేసులు నమోదవడంతో జనాలు వణికిపోతున్నారు. నియోజకవర్గంలోని 8 గ్రామాలకు ఈ అతిసార వ్యాధి పాకింది. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డయేరియా వ్యాధి విజృంభణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇన్ని కేసులు నమోదవుతుంటే వ్యాధి కట్టడిపై అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చి కలెక్టర్ జగ్గయ్యపేటకు వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైప్ లైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ నేపథ్యంలో ఇవాళ మంత్రులు అక్కడ పర్యటించనున్నారు. మంత్రులు సత్యకుమార్, నారాయణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నారు.